ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాసాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బావున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బావున్నాను. ఎవరైతే ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో నేను ఈ వీడియోలో 10 వర్డ్స్ చెప్తానండి. అవి యూజువల్‌గా ఐటీ ఆఫీస్‌లోను అండ్ నాన్ ఐటీ ఆఫీసెస్‌లో కూడా యూజ్ చేసే వర్డ్స్ అనమాట. అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. జస్ట్ మీరు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడకుండా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి మీరు ఎప్పుడైతే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మాట్లాడుతూ ఉంటారో కాస్త ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఈ వీడియోలో నేను ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానంటే, యూజువల్‌గా ఆఫీసెస్‌లో ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో, తరచుగా మీరు వింటూ ఉంటారో, అలాంటి వర్డ్స్‌ని తీసుకొని, దాన్ని అసలు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? దాన్ని తెలుగు అర్థం ఏంటి? అండ్ దాంతో ఐటీ ఆఫీస్‌లో ఎలా యూజ్ చేస్తారు అనేది ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి, ఇంగ్లీష్‌లోను, తెలుగులోను దాని అర్థాలు క్లియర్‌గా చెప్తూ అండ్ అలాగే నాన్ ఐటీ ఆఫీస్‌లో ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా నేను ఒక ఎగ్జాంపుల్‌కి ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసైతే నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఈ వర్డ్ సీరీస్‌ని ఎప్పటినుండో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇది క్లారిటీ ఉండే ఉంటుంది. అన్నట్టు మీరు లాస్ట్ ఇప్పటి వరకు చెప్పిన వర్డ్ సీరీస్ వీడియోస్ అన్నీ వింటున్నారు కదా! ఐ హోప్ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మీరు ఎలాంటి వర్డ్స్ ఆఫీస్‌లో యూజ్ చేస్తున్నారు అనేది ఇఫ్ పాసిబుల్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముందుగానే హెడ్స్ అప్ ఇస్తున్నాను. నేను మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను చాలా క్లియర్‌గా ఇదంతా. సో థట్ మీరు కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్ ఎల్స్ ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోండి. క్విక్ రివైజ్‌కి పనికొస్తుంది. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వర్డ్ వచ్చి పివోట్. సో, చూడండి ఇక్కడ ముందుగా అది ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశాను. సో, ఇప్పుడు పివట్ అంటే ఏంటో చూద్దాము. దిశను మార్చడం ఆర్ ఎల్స్ కీలక మార్పు అనమాట. లైక్ టు చేంజ్ ద డైరెక్షన్ అని. సో, ఇప్పుడు ఈ పదాన్ని అసలు ఐటీలో ఎలా యూజ్ చేస్తారు అనేది చెప్తాను. ద కంపెనీ డిసైడెడ్ టు పివట్ టు క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ అంటే కంపెనీ క్లౌడ్ సొల్యూషన్స్ వైపు షిఫ్ట్ అవ్వాలి అని నిర్ణయించుకుంది అని. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరిలా రకరకాల సెంటెన్సెస్‌కి యూజ్ చేయొచ్చు. సేమ్ వే నాన్ ఐటీ ఆఫీస్‌కి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. వి నీడ్ టు పివట్ అవర్ స్ట్రాటజీ టు మీట్ కస్టమర్ నీడ్స్. అంటే ఏంటంటే కస్టమర్ అవసరాలకు అనుగుణంగా మనం వ్యూహాన్ని మార్చాలి. సో, ఇప్పుడు మీ టర్న్. మీరొకసారి ట్రై చేయండి. ఈ వర్డ్‌ని యూజ్ చేసి ఏదో ఒక సెంటెన్స్‌ని ఫార్మ్ చేయడానికి. ఇఫ్ పాసిబుల్ నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయండి. సో, ఐ హోప్ మీకు పివట్‌కి అర్థం ఏంటో తెలిసిందని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాను. ఇందులో చాలా వర్డ్స్ మీరు కొత్తగా వినుంటారేమో అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు కాంబినేషన్ ఆఫ్ సింపుల్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ చెప్పుకుంటూ వచ్చాను కదా! ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుదాం మనం గూడా. ప్రతిసారి సింపుల్ వర్డ్సే చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది. అందుకే ఈరోజు వీడియోలో ఎక్కువ కాంప్లెక్స్ వర్డ్సే ఉంటాయి. దానివల్ల మీరు ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి కూడా ఉంటుంది. సో, ఫస్ట్ వర్డ్ విన్నారు కదా! ఇప్పుడు సెకండ్ వర్డ్ చూద్దాము. సెకండ్ వర్డ్ వచ్చేసి గ్రాన్యులర్. ఈ వర్డ్ కూడా చాలామంది యూజ్ చేయరనమాట. కానీ యూజ్ చేస్తే చాలా ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తారు మీరు. చూడండి గ్రాన్యులర్ ముందు దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో మెన్షన్ చేశాను. అండ్ అలాగే దాని మీనింగ్ ఏంటో చెప్తాను ఇప్పుడు. గ్రాన్యులర్ అంటే వివరమైన ఆర్ ఎల్స్ సూక్ష్మమైన, వెరీ డీటెయిల్డ్ ఆర్ స్పెసిఫిక్ అని అంటూ ఉంటాం కదా! ఆ పదాన్ని ఉపయోగించే బదులు ఇలా గ్రాన్యులర్ అని చెప్తే కాస్త స్టైలిష్ అండ్ ప్రొఫెషనల్‌గా కూడా ఉంటుందనమాట. ఇప్పుడు దీన్ని ఐటీ ఆఫీసెస్‌లో ఎలా యూజ్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ద డాష్‌బోర్డ్ ప్రొవైడ్స్ గ్రాన్యులర్ యాక్సిస్ కంట్రోల్ సెట్టింగ్స్ అంటే ఏంటంటే డాష్‌బోర్డ్‌లో డీటెయిల్‌గా అసలు యాక్సిస్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అనే సెట్టింగ్స్ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నామనమాట. సో, ఇప్పుడు నాన్ ఐటీ ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమేనండి. ప్రొవైడ్ ఏ గ్రాన్యులర్ రిపోర్ట్ ఆఫ్ మంత్లీ ఎక్స్‌పెన్సెస్ అంటే నెలవారీ ఖర్చులపై వివరమైన రిపోర్ట్ ఇవ్వండి అని అర్థం. థర్డ్ వర్డ్ వచ్చి సినర్జీ. సో, ఈ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో నేనక్కడ మెన్షన్ చేశాను కదా! ఒకసారి ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే అసలు దాని తెలుగు మీనింగ్ ఏంటంటే సమిష్టి సహకారం. మీరు మరీ కాంప్లికేటెడ్ తెలుగు అని కంగారు పడకండి. మీకు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్‌గా దాని అసలు మీనింగ్ అర్థమైపోతది. లైక్ కంబైన్డ్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ బెటర్ రిజల్ట్స్ టుగెదర్. లైక్ మీరు యూజువల్‌గా ఐటీలో వింటూ ఉంటారు కదా! డెవలప్‌మెంట్ టీమ్ అండ్ టెస్టింగ్ టీమ్‌కి మధ్య కోఆపరేషన్ అనేది ఉండాలి అని. సో, ఇప్పుడు ఇంకాస్త క్లియర్‌గా అర్థమవ్వడానికి మీకు ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. సినర్జీ బిట్వీన్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ టీమ్స్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. అంటే ఏంటంటే
డెవలప్‌మెంట్ మరియు టెస్టింగ్ టీమ్‌ల లైక్ కోఆపరేషన్ ఆర్ టీమ్ అలైన్‌మెంట్ ఉంటే ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి చెప్తుంటాము. సో, ఐ హోప్ మీకు ఇప్పుడు సినర్జీ అంటే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నాన్ ఐటీ ఆఫీస్ కూడా చూద్దాము. టీమ్ సినర్జీ హెల్ప్డ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ సక్సెస్‌ఫుల్లీ. టీమ్ సహకారం ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో సహాయపడింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందిగా. ఫోర్త్ వర్డ్ వచ్చి మీరెక్కువ వినే వర్డే. కాకపోతే దీని అసలు మీనింగ్ ఏంటో చాలా మందికి తెలియదు. అందుకే ఈ వర్డ్ పిక్ చేసుకున్నాను నేను. రోడ్ మ్యాప్. సో, ఈ రోడ్ మ్యాప్ అంటే అసలు మీనింగ్ ఏంటంటే ప్రణాళిక పట్టం ఆర్ ఎల్స్ కార్యాచరణ ప్రణాళిక. ఇప్పుడు మీకు సింపుల్‌గా అర్థమయ్యేలాగా సింపుల్ తెలుగులో చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు ఐటీ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ద ప్రొడక్ట్ రోడ్ మ్యాప్ ఇంక్లూడ్స్ న్యూ ఏఐ ఫీచర్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ రోడ్ మ్యాప్‌లో అంటే ప్రొడక్ట్ ప్రణాళికలో ఒక కొత్త ఏఐ ఫీచర్‌లు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో, మీకు అర్థమైంది కదా! ఇప్పుడు ఒక ఆఫీస్ ఎగ్జాంపుల్ నాన్ ఐటీ ఆఫీస్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. క్రియేట్ ఎ రోడ్ మ్యాప్ ఫర్ ద అప్‌కమింగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అంటే రాబోయే మార్కెటింగ్ క్యాంపెయిన్ కోసం ప్రణాళిక రూపొందించండి. సో, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఈ వర్డ్‌ని యూజ్ చేసుకొని మీరు ఒక సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీరు ఫార్మ్ చేసిన సెంటెన్స్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా ఎప్పుడైతే మీరు విన్న ప్రతి వర్డ్‌తో సెంటెన్స్ ఫార్మ్ చేస్తారో అప్పుడు మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చనమాట. ఫిఫ్త్ వర్డ్ వచ్చి కన్‌స్ట్రెయింట్. సో, ముందుగా ఇప్పుడు ఈ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూడండి. కన్‌స్ట్రెయింట్ అంటే ఏంటంటే పరిమితి లేదా అడ్డంకి. లైక్ ఏ లిమిటేషన్ ఆర్ రిస్ట్రిక్షన్ ఎఫెక్టింగ్ ప్రోగ్రెస్. అయితే ఇప్పుడు ఒక ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. అది చూసినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ డిలేడ్ ద సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ అంటే ఏంటంటే బడ్జెట్ పరిమితుల వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఆలస్యమైంది అని. సో, ఇప్పుడు మీకు కన్‌స్ట్రెయింట్ అంటే అర్థమైంది కదా! పరిమితులు అంటే ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఆర్ రిస్ట్రిక్షన్ ఉంటదనమాట. మన హద్దులు అంటూ ఉంటారు కదా! అలా. సో, ఇప్పుడు నాన్ ఐటీలో ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టైమ్ కన్‌స్ట్రెయింట్స్ ఎఫెక్టెడ్ ద ప్రాజెక్ట్ డెలివరీ. సమయ పరిమితులు ప్రాజెక్ట్ డెలివరీపై ప్రభావం చూపించాయి. సో, మీకిప్పుడు అర్థమైంది కదా! ఈ పదాన్ని తరచుగానే వాడుతూ ఉంటాము. లైక్ షిఫ్ట్ టైమింగ్స్‌లో కూడా మెన్షన్ చేసినప్పుడు టైమ్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. అది ఇది చెప్తూ ఉంటాం కదా! సో, ఇప్పటికి 5 వర్డ్స్ అయినియి. ఎలా ఉంది చెప్పండి? అన్నీ కొత్త వర్డ్సేనా? లేకపోతే ఇందులో మీకేమన్నా కొన్ని వర్డ్స్ ఆల్రెడీ తెలిసున్నాయా? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇప్పుడు మిగతా 5 వర్డ్స్ అయితే చెప్పేస్తాను. సిక్స్త్ వర్డ్ వచ్చి రిక్వైర్మెంట్. ఈ మాట తరచుగా వింటూనే ఉంటారు సాఫ్ట్‌వేర్‌లో పనిచేసే ఎవ్వరైనా సరే. అసలు రిక్వైర్మెంట్ అంటే ఏంటి అనేది నేనిక్కడ చెప్తాను ఈరోజు. సో, ముందుగా ఈ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూడండి. ఈ పదం ఐటీలో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తది. నాన్ ఐటీ వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. రిక్వైర్మెంట్స్ వచ్చాయా? అది ఇది అంటూ ఉంటారు. రిక్వైర్మెంట్ ఏంటి అని. సో, రిక్వైర్మెంట్ అంటే అసలు అర్థం ఏంటంటే అవసరం. సంథింగ్ నీడెడ్ ఆర్ నెసెసరీ. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు అది ఐటీ ఆఫీస్‌లో ఎలా యూజ్ చేస్తారు అనేది చెప్తాను. గెదర్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బిఫోర్ డెవలప్‌మెంట్ బిగిన్స్ అంటే ఏంటంటే, డెవలప్‌మెంట్ ప్రారంభానికి ముందు క్లయింట్ అవసరాలను సేకరించండి. లైక్ ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేయాలి అనుకోండి. ముందు అసలు క్లయింట్‌కి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకోవాలనమాట. వాటినే రిక్వైర్మెంట్స్ అంటారు. ఇప్పుడు నాన్ ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఏ బేసిక్ జాబ్ రిక్వైర్మెంట్. అంటే ఏంటంటే, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉద్యోగానికి ప్రాథమిక అవసరం. లైక్ జాబ్ రావాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓకేనా? సెవెంత్ వర్డ్ వచ్చి స్ట్రీమ్ లైన్. సో, ముందుగా ఈ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూడండి. స్ట్రీమ్ లైన్ అంటే ఏంటంటే సరళీకరించడం ఆర్ ఎల్స్ సులభతరం చేయడం. టు మేక్ ఏ ప్రాసెస్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. సో, ఇప్పుడు మీరే కంపేర్ చేసుకోండి. సింపుల్‌గా చేయండి అనే బదులు ఈ స్ట్రీమ్ లైన్ అనే వర్డ్‌ని యూజ్ చేసినప్పుడు అసలు ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటుందో చూడండి. మీకిప్పుడు ఒక ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. స్ట్రీమ్ లైన్ ద వర్క్ ఫ్లో యూజింగ్ ఆటోమేషన్ టూల్స్ అంటే ఏంటంటే, ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి వర్క్ ఫ్లోని సులభతరం చేయండి. స్ట్రీమ్ లైన్ సులభతరం చేయడం. ఓకేనా? ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు నాన్ ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ద కంపెనీ స్ట్రీమ్‌లైన్డ్ ఇట్స్ అప్రూవల్ ప్రాసెస్ అంటే ఏంటంటే, కంపెనీ తన ఆమోద ప్రక్రియను సరళీకరించింది. అంటే సులభం చేసింది.
నౌ ఇట్స్ యువర్ టర్న్. మీరు ఒక సెంటెన్స్ ఫార్మ్ చేసి చూడండి. ఎయిత్ వర్డ్ వచ్చి లెవరేజ్. సో ఫస్ట్ ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూడండి. లెవరేజ్. దీని అర్థం ఏంటంటే ఉపయోగించుకోవడం ఆర్ ఎల్స్ ప్రయోజనం పొందడం. టు యూస్ సంథింగ్ ఎఫెక్టివ్లీ ఫర్ మ్యాక్సిమం అడ్వాంటేజ్. మీకు ఇంకాస్త క్లారిటీ రావడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. లెవరేజ్ క్లౌడ్ టెక్నాలజీ ఫర్ బెటర్ స్కేలబిలిటీ. అంటే ఏంటంటే మెరుగైన విస్తరణ కోసం క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగించుకోండి, యూస్ చేసుకోవడం. దాన్నే కాస్త ప్రొఫెషనల్గా లెవరేజ్ అంటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు నాన్ ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. లెవరేజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టు లీడ్ ద టీమ్. టీమ్ని నడిపించడానికి మీ అనుభవాన్ని ఉపయోగించుకోండి. సో ఈ పాటికే మీకు డిఫరెన్స్ అర్థమైపోయి ఉంటుంది. సింపుల్గా మనం మాట్లాడే బదులు ఇలాంటి వర్డ్స్ యూస్ చేసి ఇలాంటి వర్డ్స్ నేర్చుకుంటూ ఉంటే వినే వాళ్ళకు కూడా అనిపిస్తుంది మీకు మంచి ఇంగ్లీష్ వచ్చేమో అని. ఇలా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. నైన్త్ వర్డ్ వచ్చి టచ్ పాయింట్. టచ్ పాయింట్ ఈ వర్డ్ అనేది అంత ఎక్కువగా యూస్ చేయము, కానీ యూస్ చేయాలి. అందుకే దాని అర్థం తెలుసుకోండి ఫస్ట్. టచ్ పాయింట్ అంటే ఏంటంటే సంప్రదింపు దశ ఆర్ ఎల్స్ పరస్పర చర్య స్థానం. భయపడకండి కాంప్లికేటెడ్ తెలుగు అని చెప్పి మీకు సింపుల్గా చెప్తాను ఇప్పుడు. లైక్ ఎనీ ఇంటరాక్షన్ పాయింట్ బిట్వీన్ కస్టమర్ అండ్ ఏ కంపెనీ. ఈమెయిల్ సపోర్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కస్టమర్ టచ్ పాయింట్. అంటే ఏంటంటే ఈమెయిల్ సపోర్ట్ ఒక ముఖ్యమైన కస్టమర్ సంప్రదింపు దశ. సో ఈ ఎగ్జాంపుల్ చూసాక మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నాన్ ఐటీ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ద మీటింగ్ సర్వ్డ్ యాజ్ ఏ టచ్ పాయింట్ ఫర్ ప్రాజెక్ట్ అప్డేట్స్. ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం మీటింగ్ ఒక సంప్రదింపు దశగా పనిచేసింది. సో టచ్ పాయింట్ అంటే సంప్రదింపు దశ. మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో మీరు ఇప్పుడు ఒక సెంటెన్స్ను ఫామ్ చేసి ట్రై చేయండి. యుల్ గెట్ మోర్ క్లారిటీ. 10th వర్డ్ వచ్చి డెలివరబుల్స్. ఈ వర్డ్ ఎక్కువగా ఐటీ వాళ్ళు కూడా వింటూ ఉంటారు. ముందు అది ఎలా ప్రొనౌన్స్ చేయాలో చూడండి. స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ అసలు డెలివరబుల్స్ అంటే ఏంటంటే అందించాల్సిన పనులు ఆర్ ఎల్స్ ఫలితాలు. టాస్క్స్, అవుట్పుట్స్ ఆర్ రిజల్ట్స్ టు బి కంప్లీటెడ్ అండ్ సబ్మిటెడ్. ఇప్పుడు ఒక చిన్న ఐటీ ఎగ్జాంపుల్ చూద్దాము. సబ్మిట్ ఆల్ ప్రాజెక్ట్ డెలివరబుల్స్ బిఫోర్ ద డెడ్ లైన్. అంటే ఏంటంటే డెడ్ లైన్కు ముందు అన్ని ప్రాజెక్ట్ ఫలితాలను సమర్పించండి. లైక్ దానికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మీరు అందించాలి. ఇప్పుడు ఒక నాన్ ఐటీ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ద మేనేజర్ రివ్యూడ్ ద టీమ్ డెలివరబుల్స్. అంటే ఏంటంటే మేనేజర్ టీం అందించిన పనులను పరిశీలించారు. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. విని వదిలేయడం కాదండి. ఇఫ్ పాసిబుల్ ఇవన్నీ ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకుని మీరు రోజు మాట్లాడేటప్పుడు ఏదో ఒక పదాన్ని యూస్ చేస్తూ ఉండండి. సో ఐ హోప్ ఈ 10 వర్డ్స్ మీకు అర్థమైనాయి అనే అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే ఏం పర్లేదు, నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి, నేను చెప్తాను. అండ్ ఇఫ్ పాసిబుల్ వీడియోలో చెప్పినట్టు నేను చెప్పిన ఈ వర్డ్స్‌లో మీకు ఏదైనా ఒక వర్డ్ ట్రై చేయండి. సెంటెన్స్ ఫార్మ్ చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను. అస్సలు ట్రై చేయకుండా ఉండడం కంటే ఎంతో కొంత ట్రై చేస్తే మీకు తెలుస్తుంది కదా అసలు మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి. అండ్ ఈ వర్డ్స్ ఏదో ఒక టైంలో ఆఫీసెస్‌లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనం నేర్చుకున్న దానికి ఒక అర్థం ఉంటదనమాట. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫోర్స్ ఏం లేదండి. ఒకసారి ఛానల్‌లోకెళ్ళి ఈ వీడియోస్ మీకు వర్తీ అనిపిస్తేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరి ముఖ్యంగా హైప్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంటే, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ సీ యూ టాటా, గుడ్ బై.